హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వ్యూయింగ్ మై వీడియోస్. అంటే లైక్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, హార్డ్లీ లైక్ 5 to 6 days అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. బట్ 300, 400, 500 వ్యూస్ రావడం ఈజ్ నాట్ ఈజీ థింగ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఒక్కటే చిన్నది ఏంటంటే, బట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్. నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా. సో లైక్ నా యూట్యూబ్ జర్నీ ఇంట్రెస్ట్తో ఒక 40% అయితే ఇప్పుడున్న మా సిచ్యువేషన్లో ఇది కూడా నా ప్రొఫెషన్ లాగే. దిస్ ఈజ్ ఈక్వల్లీ టు మై ప్రొఫెషన్ అండి. సో అందుకనే నేను లైక్ ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ బాబుని చూసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అంటే లైక్ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంది. అండ్ ఎడిటింగ్ అవన్నీ నేను ఇప్పుడే నేర్చుకున్నా నిజంగా చెప్పాలంటే. సో అందుకనే అనమాట, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లైక్ మీ సబ్స్క్రిప్షన్ ఉంటే లైక్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, అందుకనే అడుగుతున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా యాక్చువల్లీ తమ్నైల్ చూసారు కదా. మేము నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఎందుకంటే సో మా బాబుకి ఇప్పుడు 2 years, అంటే నెక్స్ట్ మంత్ September 6th హీస్ కంప్లీటింగ్ 2 years అండ్ ఎంటరింగ్ ఇన్ టు 3rd year అనమాట. సో మాకు 3 months బ్యాకే తెలిసింది వాడికి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో అంటే అది చిన్న జెనెటిక్ ప్రాబ్లంగా మేము ఇప్పుడు చూస్తున్నాం. యాక్చువల్లీ అది చిన్నదో పెద్దదో పక్కన పెడితే మేమైతే చిన్నగా చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్లో కష్టం లేకుండా ఎవ్వరూ ఉండరు కదండి, అందరికీ కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని లైక్ దాటే ఇది ఉండాలి, సో అధిగమించే గుణం ఉండాలంటారు కదా. సో మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. సో మేము లైక్ అంటే మా హస్బెండ్ కానీ, లైక్ నా ఫ్యామిలీ కానీ, ఇన్లాస్ సైడ్ కానీ, మా పేరెంట్స్ సైడ్ కానీ, సో ఇద్దరు సైడ్ నాకైతే మంచిగా సపోర్ట్ ఉంది. సో దానికైతే ఫస్ట్లీ నేను చాలా చాలా హ్యాపీ. అంటే లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేము. అంటే ఏదైనా చేయాలనుకున్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం అనమాట. సో అదే నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటంటే, అంటే నేను ఇప్పుడు కొన్ని టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంత లైక్ అల్లాడిపోతాం కదండి. కానీ అలాంటిది ఒక ప్రాబ్లం ఉంది మన పిల్లలకి అని అంటే అసలు ఎంత అది ఒక నరకం అనమాట ఆ సిచ్యువేషన్. అందులోని ప్రతి ఒక్కరు మనల్ని వేలెత్తి ఏంటి ఇంకా నించోవట్లేదా, కూర్చోవట్లేదా, నడవట్లేదా, ప్రతీది అడిగితే అంటే అడగచ్చు, అది కన్సర్న్ కావచ్చు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అడగడం అయితే తప్పులేదు. కానీ ఆ మదర్ని డైరెక్ట్గా ప్లీజ్ అడగకూడదు కదండి. అంటే తను ఆల్రెడీ ఒక బాధలో ఉంటుంది, ఇంకెవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు కదా అసలు ఏంటి ప్రాబ్లము అని చెప్పి. సో అది నేనైతే చెప్పాలనుకుంటున్నా. కానీ లైక్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను, అంతే ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను కొన్ని రోజులు వాడికి ఇలా ప్రాబ్లం ఉందని తెలిసాక. బట్ నౌ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. నాకు మీరు నమ్ముతారో నమ్మరో, లైక్ అంటే నాకు వాడికి ఆ ప్రాబ్లం ఉంది అని ఆలోచించినా నాకు అసలు ఏడుపు రావట్లేదు ఇప్పుడు. ఎందుకు అంటే వాడి హ్యాపీ ఫేస్ చూడడం వల్ల. సో వాడు ఎంత చక్కగా యాక్టివ్గా ఉంటున్నాడంటే, సో దానివల్లే నేను సగం బయటపడ్డా. ఆ డిప్రెషన్ నుంచి ఆయన అని పేరు అయినా పెట్టుకోవచ్చు. సో అంత లోన్లీగా ఫీల్ అయ్యాను అనమాట. కానీ ఇంకొక విషయం చెప్పాలి. నా ఫ్రెండ్స్ని నేను పరిచయం చేశాను కదా ముందు వీడియోలో, ఫ్రెండ్షిప్ డే వీడియో. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో ఉంటారు. సో అందులో లైక్ నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, తను నెక్స్ట్ డే ఇలా రిపోర్ట్స్ ప్రాబ్లం ఉంది అని తెలిసి నెక్స్ట్ డే వచ్చింది మా ఇంటికి. వచ్చి ఇలా మాట్లాడుకుంటాం కదా జనరల్గా, దాంతో చెప్తూ నేను ఏడుస్తే తను ఏమన్నదంటే, మోను అసలు
ఎంతమంది అసలు అంటే వాడికి మెడిసిన్ వాడాలి. అది లాంగ్ టైమ్ మెడిసిన్ యూజ్ చేయాలనమాట ఈ ప్రాబ్లమ్‌కి. సో, ఇలా అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ అంటే ఎంత కష్టం కదా! సో, బట్ అది నేను తనకి చెప్పినప్పుడు తనేమన్నదంటే, ఎంతమంది ఇప్పుడు మెడిసిన్ యూజ్ చేయట్లేదు. చాలామంది యూజ్ చేస్తున్నారు కదా! అన్ ఏ ప్రాబ్లము మెడిసిన్ లేకుండా తగ్గిపోదు. బట్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అంతే. క సో, మనం ఏం చేయాలి? ఈ ఎంత ఎక్స్‌పెన్సివ్ దాన్ని ఎలా సంపాదించుకొని మనం మన పిల్లలకి ఇవ్వగలం? సో, వాడికి ఆ మెడిసిన్‌ని ఇవ్వాలి. సో, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. బికాజ్ నేను జాబ్ చేస్తున్నా. జాబ్‌తో పాటు అంటే ఇది కూడా నా ప్రొఫెషన్ అయ్యి ఐ వాంట్ టు ఎర్న్ సంథింగ్. అంటే వాడి కోసం దానికోసమే మెయిన్ యూట్యూబ్ ఛానల్ నాకు ఎంతో కొంత సపోర్ట్ అవుతది కదా! అండ్ ఆల్సో లైక్ ఈ ప్రాబ్లమ్ కోసం అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అని కూడా నాకు అండ్ మా హస్బెండ్‌కి ఉండింది. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో, నేనైతే అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. సో, అంటే నేను ఇది అయితే గట్టిగా నమ్ముతాను. అంటే ఎక్కువ మంది మన కోసం ప్రే చేస్తే ఖచ్చితంగా మనకి మంచే జరుగుతది అని అంటారు కదా! సో, అందరూ ప్లీజ్ మా బాబుని మీ ప్రేయర్స్‌లో ఉంచుకోండి. సో, వాడెప్పుడు బావుండాలి అని కోరుకోండి ప్లీజ్. వాడు బావుంటాడు. సో, ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అనంటే నాకు కొంచెం టైం పడుతది. ఒక 1-2 మంత్స్ అసలు ఏంటి అనేది. సో, అందుకనే ఈ వీడియో కొంచెమైనా అంటే మన కోసం కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో, ప్లీజ్ అంటే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.